అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ కుర్మా అలాగే పూరి అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 కప్పుల గోధుమ పిండి అనేది యాడ్ చేసుకుందాము. ఈ విధంగా 2 కప్పుల గోధుమ పిండిలోకి ఒక చిన్న టీ గ్లాస్తోని హాఫ్ గ్లాస్ మిల్క్ అనేవి యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేయడం వల్ల పూరి అనేది చాలా సాఫ్ట్గాను అలాగే బాగా పొంగుతాయి అన్నమాట. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ పాలు ఉప్పు అనేది పిండిలో బాగా కలిసేలాగా అరిచేత్తో కలుపుతూ పిండి అంతా కలుపుకోవాలి. వాటర్ అనేవి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలన్నమాట. మొత్తంగా వాటర్ అనేది ఒకసారి యాడ్ చేయడం వల్ల పిండి అనేది లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ ఈ విధంగా పిండి అనేది తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు పిండి అనేది ఈ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి పూరీలు అనేవి. నేను ఒకసారి పిండిని చేత్తో చూపిస్తాను చూడండి. ఈ విధంగా పిండి అనేది ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అలా అని చపాతీ పిండిలా కాకుండా మరీ గట్టిగా కాకుండా అలాగే లూజ్గా కాకుండా చూసారు కదా. ఈ విధంగా పిండి అనేది ఉంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ పిండిని నానబెడతాం కదా, మొత్తంగా సరిపోతుందన్నమాట, అడ్జస్ట్ అవుతుంది. ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే బాండీలోకి ఒక 50 గ్రామ్స్ బటర్ అనేది యాడ్ చేసుకొని, బటర్ లేని వారు 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత 1 స్పూను సోంపు, అలాగే ఒక ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు, అలాగే 1 స్టార్ పువ్వు, 1 అనాస పువ్వు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవనేవి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే సోంపు యాడ్ చేసాము కదా, సోంపు తొందరగా అడుగంటే అవకాశం ఉంటుంది. అందుకనే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా హోల్ గరం మసాలా అనేవి యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు అనేది ఇవి లైట్గా వేడెక్కిన తర్వాత యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పొటాటో, అలాగే క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప అనేది ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందామండి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్ పింక్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనం 1 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంట అనేది అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి అన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి 1 బై 1 యాడ్ చేసుకుందాము. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే పొటాటో, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ అనేది కూడా యాడ్ చేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టి ఒక 5 మినిట్స్లోకి అన్ని వెజిటేబుల్స్ అనేవి ఆల్మోస్ట్ కుక్ అవుతాయండి. ఈ విధంగా మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మంటని అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లోకి వాటర్ అనేవి వస్తాయి కదా, అప్పుడు వెజిటేబుల్లోకి ముందుగా నానబెట్టుకున్న 1/2 కప్పు బఠానీ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా బఠానీ యాడ్ చేసి మొత్తంగా కలిసేలా కలుపుకొని ఒక 1/2 స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని, పసుపు కూడా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మొత్తంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మంటని అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన వెజిటేబుల్లోకి 1/2 కప్పు వాటర్ అనేవి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికించుకుంటే అన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు మీ రుచికి సరిపడిన సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూను సాల్ట్, 1 స్పూను కారము,
అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను కర్రీ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను. కర్రీ మసాలా లేనివారు చికెన్ మసాలా అనేది 1/2 స్పూను యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక నేను కొబ్బరిని సగభాగము ఈ విధంగా మిల్క్ లాగా తయారు చేసుకొని అవన్నీ యాడ్ చేసుకున్నానండి. కొబ్బరి పాలు యాడ్ చేయడం వల్ల వెజిటేబుల్ కుర్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా పాలు యాడ్ చేసిన తర్వాత మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తంగా కుక్ అయిపోయి ఉంటుంది. అలాగే కొంచెం నూనె అనేది కూడా పైకి తేలుతుంది అనమాట. ఎంతో సింపుల్గా వెజిటేబుల్ కుర్మా అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బాండీలోకి ఆయిల్ అనేది హీట్ చేసుకొని పూరి అనేది తయారు చేసుకుందామండి. పూరి తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా కర్రని ప్రెషర్ చేస్తూ చేయకూడదనమాట. తయారు చేసేటప్పుడు బాగా ప్రెషర్ చేస్తున్నట్టు చేయకూడదండి. లైట్గా స్మూత్గా కర్రని రోల్ చేస్తూ పూరీని రెడీ చేయాలన్నమాట. ఈ విధంగా పూరీని కొంచెం కొంచెం మూవ్ చేస్తూ పిండిని ఎక్కువ ప్రెషర్ చేయకుండా ఈ విధంగా పూరీ అనేది ఈ మందంలో ఉంటే బాగా పొంగుతుందండి. ముందుగా ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకొని ఆ తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పూరీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలన్నింటినీ కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత బాగా పొంగాయో పూరీలు అనేవి. ఈ విధంగా సింపుల్గా పూరీని తయారు చేసుకోవచ్చండి. అలాగే ఎంతో సింపుల్గా వెజిటేబుల్ కుర్మా అలాగే పూరీలు అనేవి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ.